హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు లలితాంబ గుడి చూపెడతాను చూడండి. అలాగే అమ్మవారి హారతి కూడా చూపెడతాను. లాస్ట్ వరకు చూడండి. అమ్మవారి హారతి కూడా చూపెడతాను. ఇదిగోండి, ఇది టెంపుల్. నేను టెంపుల్ కాడికి వెళ్ళాను చూడండి. ఇది NH-44 కాడ ఉంది, మనకు హైదరాబాద్కి వెళ్ళే రూట్లో, గుల్లపల్లి గ్రామం దగ్గర. ఇదిగోండి టెంపుల్ చూడండి. పక్కపొంటి మొత్తం అమ్మవారి అవతారాలు కనబడతాయి. అలాగే సప్త ఋషుల విగ్రహాలు కూడా కనబడతాయి. అవి కూడా మీకు దగ్గర నుంచి చూపెడతాను చూడండి. అమ్మవారి గోపురం చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. దగ్గరికి వెళ్ళి చూపెడతాను చూడండి. ఇది అమ్మవారి రూపాలు చూడండి. కార్ పార్కింగ్ ఉంది, మనకు బైక్ పార్కింగ్ కూడా ఉంది. అక్కడనే పూలు కూడా అమ్ముతారు. అదిగోండి, ఇది సప్త ఋషుల చూడండి. కొంచెం క్లౌడీగా ఉంది. రెయిన్ పడ్డది, వర్షం పడ్డది కాబట్టి. మీకు ఇంకా గర్భగుడిలోకి తీసుకెళ్తాను చూడండి. ముందల చూడండి ఎంత మంచిగా ఉందో అమ్మవారి విగ్రహాలతోటి. ఎంట్రన్స్ కాడ మొత్తం ఇది చూడండి. అది మెయిన్ ఎంట్రీ చూడండి. ఓం శ్రీ మాత్రే నమః అనేసి ఉంది చూడండి. గోపురం చూడండి, మెయిన్ ఎంట్రీ గోపురం. పైన వారికి చూపెడతాను. చుట్టుపక్కల మొత్తం చెట్లు కూడా మొలిచాయి పైన. ఇది మెయిన్ ఎంట్రీ. అదిగోండి, లోపలికి వెళ్ళాలి. ఇది లోపలికి వచ్చినాక బ్యాక్ సైడ్ నుంచి గోపురంది చూడండి. లోపల బయట కొంచెం స్టాచ్యూస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ మనకు దత్తాత్రేయ స్వామిది విగ్రహం కనబడుతుంది. ఆ పక్కనే మనకు బ్రహ్మ సరస్వతి విగ్రహాలు కూడా కనబడతాయి చూడండి. ఎంట్రన్స్ కాడ మనకు ఇవి కనబడేది. ఆ ముందల దారిలో వెళ్తుంటే మనకు ఋషులవి, అలాగే విష్ణుదేవుని కూడా, నారాయణునిది కూడా, నారాయణ లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉంటాయి చూడండి. ఇది ఋషులది చూడండి. ఇది మహావిష్ణువు లక్ష్మీదేవి చూడండి విగ్రహం. ఇంకా ముందలకి వెళ్తే మనకు ఆదిశంకరాచార్యులు గారి విగ్రహం కూడా ఉంది. అలాగే శివుడు పార్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. మీకు ఆదిశంకరాచార్యుల విగ్రహం చూడండి. ఇది ఈ పక్కన శివుడు పార్వతి విగ్రహం కూడా చూడండి. అలాగే ఈ టెంపుల్ని స్థాపించిన ఆయన సమాధి కూడా ఇదే టెంపుల్ కాడ ఉంది. ఆయనది కూడా ఉంది, చూపెడతాను చూడండి. ఇది ఆయనదే. నేను లోపలికి వెళ్ళి మీకు చూపెడతాను. ఆయన అది ఫేస్ అంటే చనిపోయారు, ఆయనకి గుర్తుగా ఒక స్టాచ్యూ పెట్టారు. మలయాళ స్వామి అనేసి అంటారు. ఈ మొత్తానికి ఈ గుడి చరిత్ర చూసుకుంటే, ఆయన తీసుకున్న పొలంలో అమ్మవారిది శ్రీచక్రం అనేది బయటపడ్డది. అలాగైతే ఆ శ్రీచక్రం వెళ్ళి హైదరాబాద్లో పెట్టి అక్కడ కూడా టెంపుల్ కట్టాడు. కానీ ఏమీ బాగా అనిపించక అది ఎక్కడైతే దొరికిందో ఆ శ్రీచక్రాన్ని తెచ్చి అక్కడనే అదే ఊర్లో ప్రతిష్ఠించమని అమ్మవారు తన కళలో కనబడి చెప్పారంట. మళ్ళా వచ్చి గుల్లపల్లి గ్రామం దగ్గరనే ప్రతిష్ఠించారు. ఇది టెంపుల్ చూడండి. మొత్తం కిందనేమో మెయిన్ శ్రీచక్రం ఉంటుంది, పైననేమో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అక్కడ చూస్తున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది. ఆ ఎదురుగా కనబడేది మీకు గోశాల చూడండి. అలాగే ఇక్కడ టైమింగ్స్ ప్లస్ మనం గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మనం కావాల్సిన విరాళాలు కూడా ఇవ్వచ్చు. మీల్స్ కూడా ఉంటుంది.
ఇది యాగశాల చూడండి. ఇప్పుడు లాక్ ఉంటుంది, ఎందుకంటే ఎవరిని యాగం చేసే టైంలో మాత్రమే పంపిస్తారు. అది గోశాల చూడండి. మనకు కాళ్ళు కడుక్కున్నాక ఆ సైడ్ పోంటే వాటర్ ఉంటుంది, ఈ పక్క పోంటే మనకు నవగ్రహాలు ఫస్ట్ ఉంటుంది చూడండి. ఆ పక్కనే మనకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. హనుమాన్ టెంపుల్ ఉంది చూడండి, హనుమంతుని చూడండి. పక్కకు రాని మెయిన్ ఏదైతే శ్రీచక్రం ఉందో ఆ శ్రీచక్రం ఉన్న ఆలయం చూడండి. ఇది కింద ఇదిగోండి, అది శ్రీచక్రం. ఆ పెట్టిన ఆయన స్వామి వారి ఫోటో చూడండి. అది పక్కన మొత్తం దేవుళ్ళవి వెంకటేశ్వర స్వామిది, అలాగే సాయిబాబాది ఉంది. అలాగే ఈ నవరాత్రులు కాబట్టి నవదుర్గలను ప్రతిష్ఠించారు. అలాగే పూజకు కావాల్సిన సామాగ్రిని కూడా ముందర పెట్టారు చూడండి. మీకు ఇంకా దగ్గర నుంచి చూపెడతాను చూడండి. అమ్మవారి విగ్రహాలు 9 మంది అమ్మవారులది, నవదుర్గలది ప్రతిష్ఠించారు. ఇది బయటికి వచ్చాక ఇంకా పైనకి స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్ళాలి. ఇది అమ్మవారు ఉన్న విగ్రహం చూడండి, పైన ఉన్నది. అలాగే మీకు అమ్మవారి దర్శనం కూడా ఆరతి కూడా చూపెడతాను. అలాగే గోపురం చూడండి, బ్యాక్ సైడ్ నుంచి బయట నుంచి, అంటే అమ్మవారి గుడికాడ నుంచి చూపెడితే ఇది లోపల చూడండి. ఇది మొత్తం లోపల. ఒక సైడ్ ఏమో వినాయకుడు, శివుడు ఉంటారు, మరొక సైడ్ కుమారస్వామి ఉంటారు. బయటకు వచ్చాము, దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. పూలన్నీ రెడీ చేస్తున్నారు, ఎందుకంటే అమ్మవారికి కావాల్సిన మొత్తం పూలతోటి మొత్తం డెకరేట్ చేయడానికి, ఆలయం మొత్తం డెకరేట్ చేయడానికి పూలు తెప్పించారు అక్కడ కమిటీ వాళ్ళు. నా వీడియో ఎలా నచ్చిందో చెప్పండి, ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.